YouTube channel Sunny Volgas and subscribe like please. అనగనగా ఒక రాజ్యం ఉండేది. ఆ రాజ్యంలో ఒక తలతిక్క రాజు ఉండేవాడు. తను చేసే పనులు తన భార్యకు కూడా నచ్చేవి కావు. కానీ ప్రజలేం చేస్తారు, తప్పదు కదా, భరించవలసిందే అని అలా ఉండిపోయేవారు. ఒకరోజు సమావేశానికి ఏర్పాటు చేశాడు రాజు. తన నిర్ణయము ఒకటి తీసుకున్నానని చెప్పాడు. తను గొప్పగా పాలించాలి అనుకుంటున్నాను. రాత్రిని పగలుగాను, పగలును రాత్రిగాను మార్చాలి అనుకుంటున్నానని మంత్రికి వివరించి చెప్పాడు. ప్రజలేం చేస్తారు, ఇక నుండి పగలు పడుకునేవారు, రాత్రులు పనికి వెళ్ళేవారు, అలా పనిచేస్తూ ఉండేవారు. ఒకరోజు అనుకోకుండా ఆ రాజ్యానికి ఒక గురువు గారు వచ్చారు. మధ్యాహ్నము వేళ అవుతుంది, కానీ ఒక్కరు కనిపించటం లేదు అని శిష్యుడు అడుగుతున్నాడు. ఒక్క మనిషి కాదు కదా, ఒక ఎలుక పిల్ల కూడా కనపడటం లేదు. నగరము చూడడానికి అందరూ తలుపులు మూసుకుని ఉన్నారు. చాలా అందంగా కనిపిస్తుంది. గురువు గారికి ఏం తెలుసు, రాత్రి పని చేసుకుంటారు ప్రజలు అని, పగలు పడుకుంటారు అని వాళ్ళకి తెలియదు కదా. ఇదంతా చూస్తే ఏదో వింత ఊర్లాగా అనిపిస్తుంది. మనము ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అలా అనుకుంటూ ముందుకు సాగుతున్నారు. అప్పుడే ప్రజలు పనులలోకి వెళ్తున్నారు. అలా వెళ్తుండగా మనము వెళ్ళిపోదామా అని గురువుగారు అడిగితే, నేను రాను గురువుగారు, నాకు ఇక్కడే నచ్చింది. సరే ఉండు మరి అని చెప్తే ఆ శిష్యుడు ఏది పడితే అది తినేసి చాలా లడ్డుగా, గంభీరంగా, దట్టంగా అయ్యాడు. ఈ తలతిక్క రాజు కథ నచ్చిందా మీకు? Thank you.